బ్రదర్ అన్న దాంట్లో తప్పు లేదమ్మా. మొన్నెవరో లైట్ మ్యాన్ పిల్లలకి ఫీజు కట్టాలని డబ్బు అడిగితే 1000 రూపాయలు చెక్ రాసిచ్చాం. ఒక పేదవాడి సంవత్సరం ఆదాయం 1000 రూపాయలు. స్వయంగా నువ్వే ఆ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టుంటే నేను సంతోషించేవాడిని. వాడు వ్యసనపరుడు. ఆ డబ్బు దానికే ఖర్చు పెట్టాడని నమ్మకం ఏంటి? సాయానికి కూడా కాపలా ఉండాలా? మన కష్టానికి కాపలా ఉండాలి. డబ్బుని గౌరవించాలి. ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్థిక స్వతంత్రం అవసరం. అది విచ్చలిపిటి కాకుండా విచక్షణతో ఉండాలి. నువ్వు బాగుండాలనే మా తాపత్రయమంతా. ఈ పాటలో నీకు లిరుక్కుంటే బాగుంటుందని కవి గారిని కమలాకర్ వారు అడిగారట. ఎందుకంటే సావిత్రి కళ్ళతోనే పాడుతుంది కదా అని కవి గారు అన్నారట. మరేది బుల్లెమ్మ? డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పండి. నిమిషం అయిపోయింది. నాన్నగారు, అమ్మ చూడండి, నన్ను నెమ్మకూరు పంపనంటోంది. పరీక్షలు బాగా రాస్తే పంపిస్తానన్నది మీరే కదా. 10వ తరగతి పూర్తి చేశావు. చదువయ్యాక ఏమవుతావు చెప్తే పంపిస్తాం. పెద్ద స్టూడియో కట్టి నాన్నగారితో సినిమాలు తీస్తా. భేష్ భేష్. మా డేట్లు కావాలా ప్రొడ్యూసర్ గారు? చిన్నబావ చూడు, నీకే పోటీ వస్తున్నాడు. పర్వాలేదులే, మావాడేగా. మరి నేను వెళ్ళనా నాన్నగారు? వెళ్ళిదా? నిన్న వాహిని స్టూడియోలో సూర్యకాంతం నాకు తల్లి పాత్ర వేసింది. సన్నివేశంలో మొట్టికాయలు వేయమన్నారు. నెత్తంత వాసిపోయేలా. పోన్లేండి రేలంగి గారు, ఇంకో సినిమాలో మీ భార్య పాత్రలో వస్తుందిగా, అప్పుడు ఆ మొట్టికాయలేవో మీరే వేసేసరి. మన కృష్ణకుమారికి అర్థమైనట్లేదు. అమ్మాయి అప్పుడు కూడా సూర్యకాంతమే గుర్తుంది. మనకు అవకాశం అక్కడ ఇస్తుంది. బావగారు రండి రండి రండి. రేపు మీ పుట్టినరోజు. విందులు వినోదాల సంగతి ఏం చేశారు? తారక ఊరెళ్ళింది. నాకు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉంది. అదే విందు, అదే వినోదం. రామారావు గారు, ఓసారి ఇలా వస్తారా? వస్తున్నా. నెక్స్ట్ పిక్చర్ లో సూర్యకాంతమ్మ భర్తగా నన్ను అడిగారండి. నెత్తి జాగ్రత్త. రేలంగి గారు, సిఎస్ఆర్ గారు ఈ రోజు మనకు లేరండి. సారథి వాళ్ళని, ఏవిఎం వాళ్ళని ఓ 4 గంటలు కావాలి, లాస్ట్ డే షూట్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం. మీరు సరే అంటే ముందు వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించేస్తారు. దాందే ఉందండి. రేలం గారు ప్రతి సినిమాలో కావలసిన నటులు. సిఎస్ఆర్ గారు ఇండస్ట్రీకే గుర్తులేరు. అవసరాన్ని, అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత. గో అహెడ్. థ్యాంక్ యూ. చారు 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 నా బంగారం అనాలి. ఏమండి? నా బంగారం. మంచి ఆలోచన డైరెక్టర్ గారు. టైటిల్స్ కార్డు మీద ఈ మ్యూజిక్ తో మమ్మల్ని అందరినీ షూట్ చేసి పడే. మరే మరే, ఇరుగు పొరుగు. ఈ సినిమా టైటిల్ లాగానే ఉంది ఈ సెట్టింగ్ కూడా. అనయ్య, ఒక్క నిమిషం రా. ఏంటి తప్పుడు? ఒక నిమిషం. ఏంటి తప్పుడు? ఏమైంది? మాట్లాడమే. మన రామకృష్ణుడు. రామకృష్ణకి ఏమైంది? మసూచి పెరిగిందా? ఊరు నుంచి ఫోన్ చేశారా? మన ఊరికెళ్ళాలన్నయ్య. చిన్నపిల్లడు, రోజు దాడితే ఉంచకూడదు. నేను వెళ్ళి డైరెక్టర్ గారితో చెప్పొస్తానండి. షూటింగ్ అయ్యాక బయలుదేరుతాం. షూటింగ్ ఏంటన్నయ్య? పెద్దోడు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను వస్తాను. అది కాదన్నయ్య. ఏమైందండి? చారు చారు
షార్ట్ ఓకే. నమస్కారం అండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గురుగారు ఈ షార్టే. ఓకే బాబు గారు, ఆల్ ద బెస్ట్. రేపు మీ పుట్టినరోజు, తర్వాత కలుద్దాం. ఏమండి పిలిచారా? ఎందుకు పిలిచారు చెప్పమా? ఓ అదే. తమ్ముడు మేము రెడీ. ఏవండి ఏవండి మనదే. తమ్ముడు రెడీ. మీరు ఇలా వస్తున్నారు, అక్కడి నుంచి మార్క్ రాగానే రౌండ్ తిరిగి పేపర్ వదిలేస్తాడు. మీరు అక్కడ హైడ్ అయి ఉంటున్నారమ్మా. అక్కడి నుంచి రౌండ్ తిరిగి, అమ్మా కృష్ణ నేను ఇక్కడ చెప్తుంటే ఏంటి ఆలోచిస్తున్నావు, నువ్వు నేరుగా వచ్చి ఈ పేపర్ తీసుకుని చూడాలి. నువ్వు చూస్తున్నప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ పేపర్ తీసుకుంటూ రెడీ రెడీ అమ్మా, నీకు అర్థమైపోయింది కదా, నువ్వు వెళ్ళి కృష్ణ. రెడీ సార్, టేక్ సార్, టేక్. తమ్ముడు ఏమైంది? కట్ కట్ కట్. సారీ మాస్టర్, వన్ మోర్. సారీ కృష్ణకుమారి, ఇంకోటి చేద్దాం. టేక్ ఓకే. ప్యాకప్. రామారావు గారు థ్యాంక్ యూ అండి. సినిమా పూర్తయింది, గుమ్మడికాయ కొట్టడమే తరువాయి. నమస్కారం, ఉంటాను. మాస్టర్ గారు, ఉంటా కృష్ణకుమారి. రామారావు గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. పీతాంబరం గారు, రామారావు గారికి ఏమైంది? ఏమైందండి? వాళ్ళ పెద్దబ్బాయి రామకృష్ణ బాబు పోయారంట. కొడుకు చనిపోతే షూటింగ్ చేస్తున్నారా? ఏంటి సార్ ఇది? క్యాన్సిల్ చేసే వాళ్ళం, ఇంకో రోజు పెట్టుకునే వాళ్ళు. కన్నబిడ్డ కంటే సినిమా అంత గొప్పదా? ఎందుకు చేశారు ఇలా? ఇంతమంది కాల్ షీట్లు మళ్ళీ దొరకవు కదండి. ఆయన వల్ల ఎవరూ నష్టపోకూడదని ఎప్పుడు అంటుంటారు. ఇప్పుడు అదే చేశారు. అద్దంలో మేకప్ లేకుండా ముఖం చూసుకునే తీరిక కూడా దొరకకూడదు. ఎదురు చూస్తున్న నిర్మాతలందరినీ రమ్మను. విన్న కథలన్నీ ఒప్పుకుందాం. ఏ కథకు నిర్మాత లేకపోయినా మనమే నిర్మిద్దాం. కథలోనే నేను బతకాలి, నిద్రను కూడా పాత్రగానే ఉండాలి.